కనిగిరిలో ఈ నెల 5న టీడీపీ ఎన్నికల శంకరావ సభకు విజయవంతం చేయాలని దర్శి నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కోరారు. ప్రకాశం జిల్లాతో టీడీపీ పార్టీ కార్యక్రమాలకు ఉన్న సెంటిమెంట్తోనే అసెంబ్లీ సమావేశాలు కనిగిరిలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి అధికారం చేపట్టబోతుందని ఆయన అన్నారు. కనిగిరి 5వ తేదీ బహిరంగ సభ ఎందుకంటే నవశకం నాంది పలకబోతా ఉంది తెలుగుదేశం జనసేన. తొలి బహిరంగ సభ కూడా ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రారంభమవుతా ఉంది. 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఈ యొక్క జనవరి మాసంలో పూర్తి చేయాలనేటువంటి ఒక షెడ్యూల్ తోటి చంద్రబాబు గారు ప్రారంభిస్తా ఉన్నారు. దానికి దర్శికి జన సమీకరణ కోసం ఈ రోజు ముఖ్య నేతలతో బాలాజీ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సమక్షంలో ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కనిగిరికి ఎంత మేరకు దర్శి నియోజకవర్గం నుంచి పబ్లిక్ ని కార్యకర్తలు తీసుకువెళ్ళాలి, కనిగిరి రక్షకు బయట జరగబోయేటువంటి బహిరంగ సభలో దర్శి ఎంత మేరకు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనర్హుడు అనేటువంటిది ఆ పార్టీ వాడు కూడా నిర్ణయానికి వచ్చారు. స్వాతంత్రం వచ్చిన తరువాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన ఎన్నో ఏళ్ల ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇంత విసిగి వేసారలేదు. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, అధికార దుర్వినియోగం కావచ్చు, అధికార మదం కావచ్చు, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి దుర్మార్గాలు, అరాచకాలు జగన్మోహన్ రెడ్డి చేయబట్టే మిత్రపక్షాలు ఒక్కటే కాదు, ఈరోజు స్వపక్షం వాళ్ళ అధికార పార్టీలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద విసిగి వేసారు ఉన్నారు. కనిగిరి 5వ తేదీ